మామ ఈ సాంగ్ రాసిన లిరిసిస్ట్ని చెప్పుతో కొడాలి. ఈ సాంగ్ని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ని చెప్పుతో కొడాలి. ఈ సాంగ్లో నటించిన హీరోని చెప్పుతో కొడాలి. ఈ సాంగ్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ని చెప్పుతో కొడాలి. ఈ సాంగ్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ని చెప్పుతో కొడాలి మామ. ఎందుకంటే వాళ్ళకి కామన్ ఇంటెన్షన్ ఉందా మామ. శ్రీ వెంకటేశ్వర స్వామిని కించపరచాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ సాంగ్ని వాళ్ళు షూట్ చేశారు, బయటికి రిలీజ్ చేశారు. వాళ్ళకి తెలీదా ఇది కాంట్రవర్షియల్ అవుతుంది, హిందూ సంఘాలు బగ్గుమంటాయి, తర్వాత ఈ సాంగ్ డిలీట్ చేస్తామని. డిలీట్ చేసినంత మాత్రాన డిలీట్ అయిపోదు కదా మామ, అన్ని ప్లాట్ఫామ్లో సర్క్యులేట్ అయిపోద్ది. అందులో కాంట్రవర్షియల్ కదా, ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా ఇది ఉండిద్ది. వాళ్ళకి తెలుసు మామ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో. ఒక ప్రమోషనల్ ఐటెంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. హిందూ సంఘాలు ఈ సాంగ్ బయటకు రాగానే ఊగిపోయారు, ఫైట్ చేసిన తర్వాత సాంగ్ డిలీట్ చేశారు. అయిపోయిందా? వెంకటేశ్వర స్వామికి జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిందిగా. దానికి ఇప్పుడు కత్తితో పొడి చేసాం, సారీ మామ అంటే అయిపోద్దా? జైల్లో నోకొద్దు, ఇది పరిస్థితి మామ. ఉంటాము. అయిపోలేదు మామ, ఇంకా చాలా ఉంది, మళ్ళీ కలుద్దాం. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా.